ఎక్కడ ఇరాన్ మిస్ అయిపోతానేమోనన్న భయంతో అసలు యుద్ధంలో రావద్దు అనుకున్నటువంటి చైనా బలవంతంగా వస్తుంది. ఎందుకు అనంటే ఎక్కడ ఇరాన్ మిస్ అయిపోతాను, ఎక్కడ ఇరాన్ మిస్ అయిపోతే ఎక్కడ నేను ఆయిల్ మిస్ అయిపోతాను అని చెప్పేసి. రష్యా మాత్రం తనకు సొంతంగా నిల్వలు ఉండడం వల్ల, తనకు సొంతంగా నిల్వలు చేసుకోవడం వల్ల అదే అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కానీ చైనా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఆర్థికంగా చైనా ఎక్కువ నష్టపోతుంది కాబట్టి ఇరాన్ మిస్ అవుతాయి. సో ఇప్పుడు చైనా ఎంట్రీ ఇచ్చింది, ఓకే. అటు రష్యా, నార్త్ కొరియా, ఇండియా అండ్ పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటి? పాకిస్తాన్ ఒక సిచ్యువేషన్ ఇరాన్కి సపోర్ట్ ఇచ్చింది. సో నథింగ్ బట్ ఒక ఇస్లామిక్ దేశంగా ఫుల్ ప్లెడ్జ్డ్గా యాజ్ ఇరాన్గా పాటించేటువంటి దేశాల తర్వాత పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా ఉండిపోతుంది. సో ఇప్పుడు ఇస్లామిక్ దేశం తన సహచర దేశం పూర్తిగా నాశనం అవుతుంటే పాకిస్తాన్ స్టాండ్ ఏంటి? ఫస్ట్ పాకిస్తాన్ తనని కాపాడుకోవాలి. ఫస్ట్ తను వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం తర్వాత ఈ పక్క నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తుంది. మీరు చూస్తే లాస్ట్ 10 days నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తుంది. ఇండియా నుంచి ప్రాబ్లం ఉంది, మధ్యలో శాండ్విచ్ పాకిస్తాన్ అవుతుంది. బలోచిస్తాన్ నుంచి ఇంపాక్ట్ ఉంది, సపరేట్ దేశం కోసం అడుగుతున్నారు. సో 4 దిక్కుల నుంచి శాండ్విచ్ అయింది పాకిస్తాన్. కాబట్టి తన ఎగ్జిస్టెన్స్ తను కాపాడుకోవాలి. కానీ అయినప్పటికీ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే ఒక భయంతో ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే ఇరాన్కి సపోర్ట్ చేయదు. అగర్ ఇన్ కేస్ పాకిస్తాన్ కనుక ఇరాన్ సపోర్ట్ చేసింది అనుకోండి, ఇక 4 దిక్కుల నుండి పాకిస్తాన్ ఇక శాండ్విచ్ అయిపోయి ఇక ఫ్యూచర్లో లేవలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే యుఎస్ఏ మాత్రమే. ఆ యుఎస్ఏని ఎలా పొడగొట్టుకుంటుంది? స్ట్రాటజికల్గా పొడగొట్టుకోదు. సో పాకిస్తాన్ ఎప్పటికి కూడా ఇరాన్కి సపోర్ట్ చేసే ప్రసక్తి లేదు. రష్యా, నార్త్ కొరియా సైలెంట్ ఉంది. కిమ్ జాంగ్ ఉన్ మనసులో ఏముందో ఎవరికి తెలియదు, ఇప్పటిదాకైతే బయటికి రాలేదని. రష్యా మాత్రము హీ షుడ్ సపోర్ట్. సార్ రష్యా అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఎన్నో సందర్భాలలో చైనా ఇరాన్కి ఒక అలీలాగా ఉందన్నమాట. రష్యాకి అలీలాగా ఇరాన్ ఉంది. ఒక మంచి సత్సంబంధాలు ఉన్నాయి 2 దేశాల మధ్య. సో ఈ 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి మంచి సంబంధాలు ఇప్పుడు కాపాడుకోకపోతాం. రేపు పొద్దున ఫ్యూచర్లో ఏమవుతుందనంటే వీళ్ళని హెల్ప్ చేయలేదు. రష్యాకి ఏమైనా ముద్రపడిపోతుందంటే వెనుజువేలాకి హెల్ప్ చేయలేదు రష్యా, ఇరాన్కి సపోర్ట్ చేయలేదు రష్యా. నాకే డౌట్ వచ్చింది ఈరోజు మార్నింగ్. వెనుజువేలాకి హ్యాండ్ ఇచ్చింది రష్యా, ఇరాన్కి హ్యాండ్ ఇచ్చింది రష్యా. ఇండియా ఏమన్నా అంటే రష్యా అంటుంది. మరి మనం కూడా రష్యాతో కంటిన్యూ అవ్వడం మంచి విషయమా అనిపిస్తుంది అనమాట. సో ఇది రేపొద్దున ఏమవుతుందనంటే రష్యా యొక్క క్రెడిబిలిటీని క్వశ్చన్ చేసే పరిస్థితికి వెళ్తామన్నమాట. ఇప్పుడు అప్పుడు మనము ట్రంప్కి అగేన్స్ట్కి వెళ్తాము, అప్పుడు మనం యుఎస్ఏకి అగేన్స్ట్కి వెళ్తాము. రష్యా ఉంది కదా అని చెప్పేసి మన బ్యాక్ యార్డ్లో. ఇప్పుడు రష్యా వెనుజువేలాకి సపోర్ట్ చేయలేదు, రష్యా ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేయలేదు. ఇండియాకి సపోర్ట్ చేయకపోతే ఇండియా ఆలోచించాలి. ఇప్పుడు ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. నువ్వు అవసరం ఉన్నప్పుడు నువ్వు సపోర్ట్ చేయనప్పుడు నువ్వు రష్యాను ఉండే లాభం. సో ఇండియా కూడా తన స్టాండ్ని ఇప్పుడు ఆలోచించుకోవాలి. మరి రష్యా కనుక ఇరాన్ సపోర్ట్ చేయకపోతే రేపు పొద్దున మనకు సపోర్ట్ చేస్తుందా? ఓన్లీ మాటలు చెప్తుందా, నిజంగా చేతల్లో చూపిస్తుందా? రష్యా మాత్రం మాటలే చెప్పింది, చేతల్లో అయితే ఇరాన్ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ లేదు. ఎక్కడ కూడా కంట్రోల్ చేసే సిచ్యువేషన్ లేదు. ఏకంగా లీడర్ సుప్రీం అలీ ఖమేనీ హతమార్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ టార్గెట్ రీచ్ అయినట్టు అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఖచ్చితంగా అచీవ్ ద టార్గెట్. అంటే అలీ ఖమేనీ అంతమొందించడం ఒకటే వాళ్ళ టార్గెట్ గా ఉందా? ఖచ్చితంగా కాదు. వాళ్ళ టార్గెట్ రెజీమ్ చేంజ్. డొనాల్డ్ ట్రంప్ మల్టిపుల్ టైమ్స్ ఏమని చెప్పాడు అని అంటే రెజీమ్ చేంజ్ అని అన్నాడు. నాకు అర్థం కాని విషయం ఇంకోటి ఏంటంటే, ఎవరండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, డొనాల్డ్ ట్రంప్ బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇరాన్ లో రెజీమ్ చేంజ్ ఆ ప్రజలు కోరుకోవాలి. అందులో ఉన్నటువంటి ప్రజలు మాకు రెజీమ్ చేంజ్ కావాలి, మాకు ఈ గవర్నమెంట్ నచ్చలేదు అంటే అందులో లెక్క ఉంది. నువ్వు ఎక్కడో అమెరికాలో ఉండి ఇక్కడ రెజిమ్ చేంజ్ కావాలని కోరుకోవడం అది తప్పు. పబ్లిక్ కూడా రోడ్లకి డిమాండ్ చేసే మధ్యలో ప్రజలు కోరుకోవచ్చు, ప్రజలు రెజిమ్ చేంజ్ అడగొచ్చు. నువ్వు వీళ్ళ కంట్రీ ఇంటర్నల్ మ్యాటర్స్ లో ఎలా వస్తావు? అది మాత్రం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోణంలో చూస్తే ఒక విశ్లేషిస్తే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం వెళ్ళి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంటర్నల్ మ్యాటర్స్ లో మనం తలదూర్చడం, మనం దూర్చినప్పుడు వాళ్ళేందుకు దూర్చడం అనేది ఒక పెద్ద ప్రశ్న అన్నమాట. సో ఇరాన్ ప్రజలు మాత్రం రెజిమ్ చేంజ్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రెజిమ్ చేంజ్ జరగాలి అక్కడ. సో అది మాత్రం రిక్వైర్మెంట్ అయితే ప్రజలు కోరుకుంటున్నారు. రెజ్యూమే చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? యుక్రెయిన్లో రష్యా ఉక్రెయిన్ గొడవ పడుతుంటే యుక్రెయిన్కి వచ్చి యుక్రెయిన్ దగ్గర అక్కడ ఆయిల్ రేర్ ఎర్త్ మినరల్స్ అగ్రిమెంట్ చేసుకున్నాడు, అక్కడ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. పాకిస్తాన్ దగ్గరకు వచ్చి 2 పోర్ట్లు ఆక్రమించుకున్నాడు, అక్కడ కూడా ఆక్రమించుకున్నాడు, కొంత పాకిస్తాన్ కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇరాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం అంటే కేవలం రెజ్యూమే చేంజ్ ఒకటేనా? ఇంకేదైనా అక్కడ నుంచి ఆశించే అవకాశం ఉందా? యాజ్ లైక్ వెనిజువేలాలో ఆయనే స్వయంగా దగ్గరుండి వెనిజువేలాకు సంబంధించిన ఆయిల్ రిజర్వ్స్ ని వేరే దేశాల్లో పెట్టుబడి పెట్టించడం, అంటే వెనిజువేలాని తన కంట్రోల్ తీసుకొని ఆయన డైరెక్షన్ లోనే రిజర్వ్ సంబంధించి అగ్రిమెంట్స్ కుదరడం. ఇరాన్ లో ఏం జరగబోతోంది? వాట్ ఈస్ అమెరికాస్ ప్లాన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ ఈజ్ నాట్ ఎ స్టేట్స్మెన్. డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్.
ఆయన బిజినెస్ చేస్తున్నాడు, బిజినెస్ని విస్తరిస్తున్నాడు. ఇరాక్లోకి వెళ్ళి ఏమన్నాడు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని అన్నాడు, బయోలాజికల్ వెపన్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్న సద్దాం హుసేన్ లేపేశాడు. లిబియాలో గడాఫీని లేపేశాడు. అంటే ఎక్కడెక్కడైతే ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయో అక్కడ ఏవైతే రాజులు పరిపాలిస్తున్నారో వాళ్ళని అక్కడి నుంచి తొలగించేసి అమెరికా పరిపాలన ఉండేలాగా చేసుకున్నాడు. అదే పని ఇరాక్లో చేశాడు, ఆయిల్ వెల్స్ తీసుకున్నాడు. అదే పని లిబియాలో చేశాడు, ఆయిల్ వెల్స్ తీసుకున్నాడు. అదే పని ఇప్పుడు ఇరాన్లో చేస్తున్నాడు, ఆయిల్ వెల్స్ తీసుకుంటున్నాడు. సో ప్రజలు మాత్రం మార్పు కోరుకుంటున్నారు, అది ఖచ్చితంగా హర్షించదగినటువంటి విషయం. కానీ అమెరికా ఇందులో తలెందూస్తుందని అంటే మళ్ళీ సేమ్ అదే ఆయిల్ కోసమే, అదే ఆయిల్ యుద్ధం కోసమే జరుగుతుంది. ఇదే ఆయిల్ కనుక ఇరాన్లో లేదనుకోండి, అమెరికా ఇరాన్ ముఖం కూడా చూసేది కాదు. అక్కడ ప్రజలు నష్టపోతున్నారు అని అంటే అమెరికా పట్టించుకునేది కాదు. అలాంటి ఆఫ్రికాలో ప్రతి కంట్రీలో పట్టించుకోవాలి, సొమాలియాలో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో, అలా ప్రతి కంట్రీలో కూడా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అవుతున్నాయి. మరి ఇరాన్ ఎందుకు పట్టించుకుంటుందంటే అక్కడ ఉన్నటువంటి వనరులు, అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిలే కాదండి, అక్కడ యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి ఇరాన్లో, రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి ఖనిజాల మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, డొనాల్డ్ ట్రంప్ కన్ను పడింది కాబట్టి రెజిమ్